ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ 20 ఏళ్ల తర్వాత కోల్కతా గడ్డపై కాలుమోపారు. తన స్వదేశానికి తిరిగొచ్చానంటూ ఎమోషనల్ అయ్యారు. అసలు తస్లిమాను బెంగాల్ నుంచి ఎందుకు తరిమేశారు? ఆమె రచనలు అంత వివాదాస్పదం ఎందుకయ్యాయి? ప్రముఖ వివాదాస్పద బంగ్లాదేశ్ ప్రవాస రచయిత్రి తస్లిమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత మళ్లీ బెంగాల్ గడ్డపై అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి కోల్కతా ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆమెకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన స్వదేశానికి తిరిగొచ్చినట్లుందని చెప్పారు. ఆగస్టు 1న కోల్కతాలోని రవీంద్ర సదన్ లో జరగనున్న ఛాందసవాద వ్యతిరేక సాహిత్య కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. কথা তো শোনা যাচ্ছে না, সবাইকে নমস্কার। আমার খুবই ভালো লাগছে, আপনাদের সবাইকে ধন্যবাদ, সবাইকে ধন্যবাদ। బంగ్లాదేశ్ లో ముస్లిం మహిళల అణిచివేత, మత ఛాందసవాదంపై తస్లిమా నస్రీన్ రాసిన లజ్జ, రికండితో లాంటి పుస్తకాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇస్లామిక్ గ్రూపుల నుంచి హత్య బెదిరింపులు రావడంతో 1994లో ఆమె బంగ్లాదేశ్ వదిలి పారిపోయారు. ఆ తర్వాత భారత్ ను తన ఆశ్రయంగా మార్చుకొని 2004 నుంచి కోల్కతాలో నివసించారు. అయితే ఆమె ఆత్మకథాత్మక నవల రికండితో ముస్లింల మత భావాలను దెబ్బతీసిందంటూ 2007లో కోల్కతాలో హింసాత్మక నిరసనలు జరిగాయి. శాంతి భద్రతల సమస్యలను సాకుగా చూపుతూ అప్పటి బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆమెను 2007 నవంబర్లో కోల్కతా నుంచి బలవంతంగా పంపించేసింది. అప్పటి నుంచి ఆమె సుదీర్ఘకాలం పాటు ప్రవాసంలో, ఆపై ఢిల్లీలో కఠిన భద్రత నడుమ నివసిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో తస్లిమా కోల్కతాకు తిరిగొచ్చారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆమెను దూరం పెట్టాయని, తాము భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా ఆమెను తిరిగి ఆహ్వానించామని సువేందు సర్కార్ చెబుతోంది. తస్లిమా నస్రీన్ జీవితంలో అత్యంత భీకరమైన దాడి ఆగస్టు 9, 2007న హైదరాబాద్ లో జరిగింది. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆమె రాసిన షోక్ పుస్తక తెలుగు అనువాదం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుండగా అప్పటి ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, మొజం ఖాన్ నేతృత్వంలో 40 మందికి పైగా కార్యకర్తలు ఒక్కసారిగా ప్రెస్ క్లబ్ లోకి దూసుకొచ్చారు. తస్లిమాపై భౌతిక దాడికి దిగారు. ఆమెపైకి పూలదండలు, పుస్తకాలు, చేతికి దొరికిన వస్తువులను విసిరారు. గట్టిగా నినాదాలు చేస్తూ ఆమెను చంపేస్తామని బెదిరించారు. అక్కడున్న నిర్వాహకులు, తెలుగు రచయితలు, జర్నలిస్టులు మానవహారంగా ఏర్పడి ఆమెకు అడ్డుగా నిలిచి సురక్షితంగా గదిలోకి తరలించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తస్లిమా మళ్లీ హైదరాబాద్ వస్తే చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు. అయితే ఈ దాడి తర్వాత హైదరాబాద్ పోలీసులు దాడి చేసిన వారిపై సాధారణ సెక్షన్లు పెట్టి తస్లిమా పైనే మత భావాలను దెబ్బతీశారంటూ కేసు నమోదు చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.